చూపులు, మన మాటలు, మన ప్రవర్తన మన జీవితానికి మేలుకరంగా ఉన్నాయా, లేకపోతే శపించబడిన జీవితం జీవించడానికి ఆ విధంగా అవి మారిపోయాయా అని మనం పరీక్షించుకొని మన జీవన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. మనం జీవిస్తున్నామంటే ఇతరులకు మేలుకరంగా, మన జీవితానికి ప్రయోజనకరంగా, మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోతే ఆ జీవితం సరైన జీవితం కాదు. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుతారు. విచ్చలవిడిగా వారు నడుచుకోవడం వలన, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వలన ఈ రోజున చాలా బాధపడుతున్నారు. దరిద్రులు అయిపోయారు, ఏమీ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. నా ప్రియ సహోదరులారా, చీమలను గురించి బైబిల్లో రాయబడింది. చీమలను చూడండి, వీటికి రాజు లేడు, వాటికి నాయకుడు లేడు, అయినా కూడా అవి ఒక క్రమశిక్షణ కలిగి ఒక కాలంలో సంపాదించుకుంటాయి, మరి 2 కాలాలు తింటాయి. అంటే ఒక కాలం అవి సంపాదించుకోగలవు, మిగతా 2 కాలాలు ఆ చీమలు కనిపించవు. నా ప్రియ సహోదరులారా, చీమలని చూసి ఒక మనిషి బుద్ధి తెచ్చుకోండి అన్నట్లుగా బైబిల్ మాట్లాడుతున్నమాట.